ప్రజలకు రక్షక భటులుగా ఉండాల్సిన పోలీస్ స్టేషన్ భక్షక నిలయంగా తయారైందని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి పోలీసులపై తీవ్ర విమర్శలు చేశారు. పేలకూరు మండలం పోలీస్ స్టేషన్ వద్ద సర్పంచ్ హరిరెడ్డితో కలిసి ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మన్నెంతూరు గ్రామ పంచాయతీ చెరువు కట్టపై కొందరు వ్యక్తులు అక్రమంగా వ్యాప చెట్లు నరుకుతున్న విషయమై చర్యలు తీసుకోమని కోరుతూ సంబంధిత అధికారులను ఫోన్ ద్వారా సమాచారం అందిస్తే ఒక్క అధికారి కూడా స్పందించలేదని దీంతో సర్పంచ్ హరిరెడ్డితో కలిసి స్టేషన్ వద్ద న్యాయం చేయాలని కోరుకుంటూ ధర్నా చేయడం జరిగిందన్నారు. ఉన్నత స్థాయి అధికారులు విచారణ చేసి న్యాయం చేయాలని కోరారు. పంపించే అధికారం లేదు. పర్యావరణ పరిరక్షణ, పర్యావరణాన్ని రక్షించాల్సిన పోలీసులే చెట్లు కొట్టి అమ్ముకునే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. పట్టించాం ఆటో రికార్డు మీకు ఇచ్చాం. ఇప్పుడు ఈయన వస్తే రిసిప్ట్ ఎస్ఐ మేడంకే చెప్పాం సార్, ఎస్ఐ మేడంకే చెప్పాం. అవును, మేము పట్టించాం లేదా చెట్లు కాదు రెడ్ హ్యాండ్ గా పట్టించావా లేదా? మేము పట్టించావా లేదా చెప్పండి. ముందు పట్టించావా లేదా? ఎవరు? మా సర్పంచ్ పొద్దులేసి మేడంకి చెప్పాం సార్, మేడం చెప్పాం సార్. చెట్లు సార్ మా ఇంటికాడ కొట్టేటప్పుడు మీకు రెడ్ హ్యాండ్ పట్టించాం. చెప్తానండి, మీరు రిపోర్ట్ ఇస్తే అది ఏందని చెప్పేసి మేము విచారించి సార్ మేడం అన్ని పెట్టాం, నీకు పెట్టాం, వాట్సాప్ నిన్న కూడా రిపోర్ట్ ఇచ్చాం. నువ్వు రిపోర్ట్ ఇచ్చాం రిపోర్ట్ అన్నసరిగా తీసుకోమ్మా, ప్రతి తీసుకోండి రిపోర్ట్. ఏంటది? ఏంటంటే ఏంది నాకు అర్థం కాల. నువ్వు మావేంద్రబాబు చేస్తావా ఏంది? ఆయన కంప్లైంట్ ఇస్తే లోపల ఇస్తాడు, అంతేకాని ఏడు కూర్చుంటే ఇస్తాడా? మేము వచ్చి నీకు చెప్పాలా రిపోర్ట్ ఎక్కడ ఇవ్వాలనేది మేము వచ్చాడు తీరన్నాడు చెప్పాలి మాకు. అవును, అడుగు ఆయనే. అట్టగా చేస్తావు కూర్చుంటే అయితే అవుతుంది అనుకున్నావా? ఎవరు ఇచ్చేది? కేసు కట్టేది కట్టండి మాకు తెలీదా? వస్తాడే తెలీదా? లేకపోతే కొట్టేది ఎవరు కొట్టాలయ్యా? ఎందుకు కొట్టాలయ్యా? ఎవరి మీద ఎవరు కొట్టాలనుకున్నావు? కొంతమంది వ్యక్తులు ఆటోలో వచ్చి మా మన్నేమత చెరువు కట్ట మీద ఉన్న వేప చెట్లను ఒక 5-6ని రంపాలతో కోసి ఆటో పెట్టుకుని కోస్తుండగా హరిబాబు రెడ్డి అయిన మా సర్పంచ్ అక్కడికి వెళ్ళి నాకు ఫోన్ చేయడం జరిగింది. నేను వెంటనే ఎస్ఐ గారికి చెప్పు అని తహసీల్దార్ గారికి, ఎస్ఐ గారికి, ఇరిగేషన్ ఏఈ గారికి అందరికీ ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేస్తూ అక్కడ చెట్లు కొట్టిన వాళ్ళని వాట్సాప్లో వాళ్ళు ఎవరెవరు ఉన్నారో ఆటోని అన్నింటినీ కూడా సిఐకి, డిఎస్పీ గారికి ఫోన్లో చెప్తే ఎవరైనా ఆపదలో 108కి ఫోన్ చేసినా, టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసినా అధికారులు వస్తారా లేదా నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. అధికారులు టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసి చెప్తే వీళ్ళు వెంటనే స్పందించి ఆ జరిగిన ప్రదేశానికి వచ్చి
వీళ్ళు పరిశీలిస్తున్నారా లేదా, అది చట్టమా కాదా? పాపం సీఏ గారు బెదిరించడం మీరు అందరూ కూడా చూశారు, పత్రికల వారు అందరూ కూడా. నువ్వు లేయి, నువ్వు మంది బయట పో, నీకేం సంబంధం అంటాడు. నేను ఆ గ్రామ రైతుని, ఆ చెరువు ఆయకట్టుదారుని. మా చెరువు మీద చెట్లు కొట్టేస్తే మా సర్పంచ్ పొద్దుటి నుంచి పట్టిస్తే వాళ్ళని వదిలేశారంటే నేను నేరుగా రావడం జరిగింది. హెడ్ కానిస్టేబుల్ని అడిగాం, ఆయన వ్యంగ్యంగా సమాధానం చెప్తూ మేము రిసిప్ట్ ఇవ్వం, మా ఎస్ఐ మేడం లేరంటే అప్పుడు పోలీస్ స్టేషన్ ముందర నేను మా హరిబాబు రెడ్డి మాత్రమే కూర్చోవడం జరిగింది. మా సర్పంచ్ మా పౌరుడుగా మేము అడిగేదానికి కూడా హక్కు లేదు, స్టేషన్ బయట పోండి అంటూ సిఐ బెదిరించడం దారుణమైన విషయం. సిఐ గారు నేను చెప్తున్నా, ఈ పోలీస్ స్టేషన్ ప్రజల రక్షణ నిలయంగా ఎస్ఐ గారికి పొద్దులేదు 4 సార్లు ఫోన్ చేసిన, కనీసం లిఫ్ట్ చేయలే. ఎవరికి చెప్పాలండి? అదేమంటే నీకేం సంబంధం, నువ్వు రిపోర్ట్ ఇచ్చావంటాడు. మా సర్పంచ్తో కూడా మేము ఆయకట్టుదారుడు 2-3 వచ్చే అర్హత కూడా మాకు లేదా? మీరే చూసారు ఆయన బయట దిగడం. ఇంత దౌర్జన్యమా, ఇంత దౌర్భాగ్యమా, ఇటువంటి రాక్షస పాలనలో మేము గడుపుతున్నాం. కాబట్టి పత్రికల వారు అందరూ కూడా దీన్ని గమనించి మాకు న్యాయం చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకున్నాం. చెయ్యి చెప్పండి. కట్టించి కొనవరకు చెట్లు పెడుతున్నారు, వేప చెట్లు వచ్చి దౌర్జన్యంగా మొత్తం కట్టమే చెట్లన్నీ కోసేసి మేము ఎత్తిపోయి అమ్ముకుంటాం అంటే కుదరదు. దానికి ఒక చట్టం ఉంది, మీరు ప్రింట్ తీసుకోండి. వాటర్ యాక్ట్, ఆంధ్రప్రదేశ్ వాటర్ ల్యాండ్ అండ్ ట్రీస్ యాక్ట్ 2002, వాల్టా యాక్ట్. ఒక్క వేప చెట్లనే కాదు కదా, పర్యావరణ పరిరక్షణ అన్నప్పుడు అన్ని చెట్లను కూడా నరకాల్సిన అవసరం లేదు కదా. అసలు ఏ చెట్టు అయినా నరికేదానికి లేదు. ఈ చట్ట పరిధిలో నరకాలంటే మీరు రూల్స్ వైలేట్ చేయకూడదు. పంచాయతీరాజు, రూరల్ డెవలప్మెంట్, అదేవిధంగా ఇరిగేషను, ఫారెస్ట్ అందరినీ తోడుకొచ్చి ఆ చెట్లకు ఎస్టిమేట్ వేయించి గ్రామంలో పంచాయతీ ద్వారా ఏలం పెట్టి మీరు నరుక్కోవాలా. అంతేగాని చట్టాన్ని మీ చేతిలో తీసుకొని మేము నరికైనా, మేము కూటమి నాయకులం, మేము మొత్తం కట్ట కొట్టేస్తాం, మేము ఎత్తుకెళ్తాం అంటే మీకు సమ్మతి అయితే చెప్పండి. ఈ యాక్ట్ ఎందుకండి? అంతేలేండి. ఈ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ఎవరిది చెప్పండి? డిపార్ట్మెంట్. అన్ని ఈ యాక్ట్ బిట్లో ఉండే అధికారులు అందరిది కదా. అవును. ఫారెస్ట్ వాళ్ళకి కూడా కంప్లైంట్ చేస్తున్నాం, ఇరిగేషన్ వాళ్ళకి కూడా ఫోన్లో చెప్పాం, మళ్ళీ కంప్లైంట్ ఇస్తాం. పోలీస్ డిపార్ట్మెంట్కి రెడ్ హ్యాండ్ పట్టిస్తే ఆటోని